చేస్తే ఇందులో మొత్తము 10 ప్యాడ్స్ ఉంటాయి అన్నమాట. సో డే అండ్ నైట్ యూజ్ చేసుకోవచ్చు. 6 మీడియం సైజ్, 4 బిగ్ సైజ్ ఉంటుంది. మనకి ఏది కావాలో అది తీసుకొని మళ్ళీ ఇలా క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో మై డియర్ లేడీస్ చెప్పండి, బయట కంపెనీ ప్యాడ్స్ ప్యాకెట్ తీసుకొని మళ్ళీ క్లోజ్ చేయొచ్చా? చేయలేము. కానీ మన ప్రోడక్ట్ స్పెషాలిటీ చూడండి, అల్యూమినియం ఫాయిల్, అలాగే దీనికి నాన్ టాక్సిక్ గ్లూ, ఎటువంటి విష పదార్థాలతో తయారు చేయకుండా ప్యూర్ గ్లూతో తయారు చేశారు. ఎందుకు ఇలా పెట్టారు అని అంటే, మామూలుగా ఏమవుతుందంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు గాలి అనేది లోపలికి వెళ్తుంది కదా కవర్లోకి, వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ప్యాడ్స్ కి ఫంగస్ వస్తుంది అనమాట. ఆ ఫంగస్ రాకుండా కాపాడడం కోసం కంపెనీ ఇలా గ్లూ పెట్టేసి స్టిక్ చేయొచ్చు. మనకి ఎన్ని కావాలని ప్యాడ్స్ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడే తెలిసిపోతుందా మన ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత ఉందో, కరెక్టా కాదా? సో ఇదొక అల్యూమినియం ఫాయిల్ అండి, ఎన్ని ఎక్కడైనా సరే ప్యాడ్స్ లోపల ఏమీ కావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఒక ప్యాడ్ తీసుకున్నాను. బయట కంపెనీని నేను చేయకూడదు, ఏమనకూడదు, బట్ కంపెనీ పేరు చెప్పట్లేదు. ఇక్కడ బయటది ఒకటి మనది ఒకటి తీసుకున్నాను. ఓకే, రెండు ఒకే సైజ్ ఉన్నాయా లేదా? ఎస్. ఇక్కడ చూడండి, బ్లూ, దీనికి బ్లూ ఉంది, దీనికి బ్లూ ఉంది, రెండు సేమ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి వింగ్స్ ఉన్నాయి, మన దానికి కూడా వింగ్స్ ఉన్నాయి, సైడ్ లీకేజ్ అవ్వకుండా. కరెక్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకటి లైన్ కనిపిస్తుందా, దీంట్లో కనిపిస్తుందా? కనిపించట్లేదు. దీనే గ్రాఫిన్ అయాన్ చిప్. ఈ చిప్ ని ఇందులో ఇంజెక్ట్ చేయడం వల్లనే బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, అలాగే క్రమక్రమంగా రెగ్యులర్ గా యూజ్ చేస్తే పొత్తి కడుపు నొప్పి న్యాచురల్ గా తగ్గించేది, ఇరిటేషన్, ఇచ్చింగ్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కాకుండా కాపాడేది ఈ చిప్ అన్నమాట. ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. రైట్, చాలా మంది ప్యాడ్స్ అయితే లీకేజ్ అవ్వకూడదు, ఒకవేళ హెవీ బ్లీడింగ్ అయినా సరే ఈజీగా అబ్జర్వ్ చేశారు. ఇదే అనుకుంటారా? అనుకోరా? నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా అదే అనుకుంటారు. సో ఈ రెండు ప్రోడక్ట్స్ చూద్దాము. ఇందులో ఏ ప్రోడక్ట్ చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తుందో చూద్దాం. ఓకేనా? చూద్దామా? ఓకే. సో ఇక్కడ ప్రతి ప్యాడ్ లో కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోపల ఒక షీట్ ఉంటుంది అనమాట. దీన్ని అబ్జార్ప్షన్ షీట్ అంటారు. ఓకే, ఈ పైన ఏదైతే ఉందో అది సాఫ్ట్ కాటన్ అన్నమాట. ఓకే, మనకు కంఫర్టబుల్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో మనది కాటన్ కాబట్టి ఇలా వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఇదంతా ఓపెన్ చేసి చెక్ చేసేదానికంటే మీకు తెలియదు అనుకుంటే మీరు డైరెక్ట్గా గ్లాస్లో వాటర్ తీసుకొని మొత్తము ప్యాడ్ వేసి కూడా చూపించచ్చు, అబ్జర్వ్ అవుతుందో లేదో. ఓకేనా? అలా కూడా చేయొచ్చు మీరు. లోపల ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను షీట్ అనేది కంప్లీట్గా తీయలేదు, ఓన్లీ 70% షీట్ మాత్రమే తీసాను. రైట్, నెక్స్ట్ ఇది పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ బయట కంపెనీది షీట్ తీసుకున్నాను. ప్రతి దాంట్లో కంపల్సరీ షీట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దాంట్లో షీట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఓన్లీ 50% షీట్ తీసుకున్నాను, 100% షీట్ తీసుకోలేదు. ఇది 99% ఉంది షీట్. రైట్, సో ఇందులో ఏది ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో చూద్దాం. ఓకేనా?
ఇది మనది, ఇది ఎక్స్ కంపెనీ. ఇదేంటిది? ఇది మీరు కావాలంటే టైం పెట్టుకోవచ్చు. సేమ్ టెక్నాలజీ కదా సార్. ఓకే, సో ఇక్కడ చూస్తారా మన ప్రోడక్ట్ చూడండి కంప్లీట్ అబ్జర్వ్ అయిపోయింది. సో అంటే మన ప్రోడక్ట్ సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అని కంపెనీ మెన్షన్ చేశారు. అది నమ్మకమా కదా? yes మన ప్రోడక్ట్ లీకేజ్ అవ్వదు. ఒకవేళ మీరు కంఫర్టబుల్ గా హెవీ బ్లీడింగ్ అయినా సరే మన ప్యాడ్ యూజ్ చేసి మీ డే లైఫ్ రోజు ఎలా ఉంటుందో మీ డే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి అలాగే ఉంది. ఇక్కడ బయట ప్యాడ్స్ 5 ప్యాడ్స్ ఈక్వల్ టు మనది ఒక ప్యాడ్. మన ప్రోడక్ట్ ఒక క్లెయిమ్ చేసింది ఈకో ఫ్రెండ్లీ అనేసి, కరెక్టా? నేచర్ ఫ్రెండ్లీ అనేసి, కరెక్టా? సో అది ప్రూవ్ చేద్దామా నిజంగా మన ప్రోడక్ట్ నేచర్ ఫ్రెండ్లీనా కాదు? జనరల్ గా ప్యాడ్స్ యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనము డస్ట్బిన్ లో పారేస్తాం, కరెక్టా? డస్ట్బిన్ నుంచి చెత్త వచ్చి తీసుకెళ్లిపోయి డంప్ యార్డ్ లో పారేస్తాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మురికాలలోకి వెళ్తుందా? అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుందా? సముద్రంలో ఏం వాటర్ ఉంటుంది? సాల్ట్ వాటర్ ఉంటుంది. సో సముద్రంలో సాల్ట్ వాటర్ కి మనకు గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటది. ప్లాస్టిక్ యూజ్ చేయకండి, ప్లాస్టిక్ మిక్స్ చేయకండి, పర్యావరణ కలుషితం అవుతుంది అనేసి, కరెక్టా కదా? సో మన ప్రోడక్ట్ ఆ ఇనిషియేటివ్ తో మన ప్రోడక్ట్ లో ప్లాస్టిక్ ఎక్కడ కూడా మిక్స్ అవ్వదు అనమాట. ఇట్స్ ఏ ప్యూర్ సాఫ్ట్ కాటన్ తో యూజ్ చేసిన ప్రోడక్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఉంది కదా, కొంచెం సాల్ట్ వేసి చూస్తా ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను సముద్రం వరకు దీన్ని తీసుకెళ్ళలేను కాబట్టి కొంచెం సాల్ట్ వేసి చూద్దాం. ఓకే ఓకే, ఒక స్పూన్ పైన సాల్ట్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ అని అడగకండి, సాల్ట్ ఏ బ్రాండ్ అయినా ఓకే. మరి బ్రాండ్ చెప్పాలి. ఓకే, మన బ్రాండ్ ఉప్పు లేదు. ఇక్కడ చూడండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మొత్తం మిక్స్ చేద్దాం. అంటే ఒక సముద్రంలో ప్యాడ్ కలిస్తే ఏమవుతుంది అని చెప్పడం కోసం. ఓకే, ఒక చిన్న మ్యాజిక్ చేయమంటారా? ఇదే కదా ఇందాక వేసాము. సార్ కదా నీట్ అనుకో మొత్తం చీకటి రాగా నీట్ అనుకో. ఇందాక ఎలా ఉంటాడు మొత్తం గడ్డగట్టిపోయింది, కానీ ఇప్పుడు పెరుగు